అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. మీరు ఈ చోటుకు చేరే వరకు కూడా మీరు వచ్చిన మార్గం అంతట్లో కూడా ఒక మనుషుడైతే అతని కుమారుణ్ణి వెళ్ళే త్రోవలో, అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి, ఆ త్రోవలో అతని కుమారుణ్ణి ఎలా అయితే ఎత్తుకొని నడిస్తే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయని కానీ, రాళ్ళు గుచ్చుకుంటాయని కానీ, కాళ్ళు నొప్పులేస్తాయని చెప్పి కానీ, ఎలా అయితే మనుషుడు అతని కుమారుణ్ణి ఎత్తుకొని నడిపించకుండా సేఫ్గా తీసుకెళ్తాడో అలాగున దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, మీరు ఈ చోటుకు చేరే వరకు కూడా మీరు వచ్చిన మార్గం అంతట్లో కూడా ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని అంటున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు నడిచే మార్గం అంతట్లో కూడా నువ్వు అనుకుంటున్నావు, నేను ఒక్కనే నడుస్తున్నాను, నేనే కష్టపడి నడుస్తున్నాను, నాకు ఎవరి సహాయము లేదు, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు కూడా ఏందో సహాయం చేయట్లేదు, నాకైతే నా పరిస్థితి ఎట్లుంది, కనీసం కనికరించట్లేదు నన్ను అని నువ్వు అనుకుంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏమంటే, నువ్వు నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన నీతో ఉన్నాడు. ఇంకో విషయం ఎవరంటే, నువ్వు నడిచే మార్గంలో నువ్వు నడవట్లేదు, నిన్ను ఎత్తుకొని ఆయన నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు గుర్తుపట్టాలి. ఎట్లా చెప్తున్నావు అంటే, నువ్వు వెళ్ళే దారిలో బాగా ఆలోచించుకో. చాలా ప్రమాదాలు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, చాలా ఇరుకులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాటి నుంచి నువ్వు తప్పించబడుతున్నావు అంటే నువ్వు నడవట్లేదు, నిన్ను ఎత్తుకొని నా దేవుడు నడుస్తున్నాడు. అందుకే నీకు ఎలాంటి ప్రమాదాలు రావట్లా. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకుంటారు, ఏందో నాకు దేవుడు సహాయం లేదు, దేవుడు నాకు తోడుగా లేడు అని నిరాశలోకి వెళ్తారు కొంతమంది. దేవుడు తోడు లేకుండా ఇంతవరకు నువ్వు బ్రతికే ఉన్నావా అని నేను అడుగుతా. కాబట్టి దేవుడు తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా నువ్వు ఇంతవరకు బ్రతికి లేవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేవుని నమ్మావు, తెలుసా, దేవుని నమ్మావు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నీ చుట్టూరా ఆయన దేవదూతలను కాపుదలుగా ఉంచాడు. నీకు డౌట్ ఉంటే చూసుకో, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో చూసుకో. అలాగే కీర్తనలు 91వ అధ్యాయం 11లో చూసుకో. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏమంటే, నువ్వు వెళ్ళే మార్గముల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు, నిన్ను ఎత్తుకొని ఆయన నడుస్తున్నాడు. నీ కాళ్ళకు ముళ్ళు తగలకూడదని, నీ కాళ్ళకు రాళ్ళు కుచ్చుకోకూడదని, నీ కాళ్ళకు ఎలాంటివి హాని చేయకూడదని, నీ కాళ్ళు నొప్పి అవ్వకూడదని నిన్ను ఆయన ఎత్తుకొని నడుస్తున్నాడు. అంత ఇష్టం నువ్వు అంటే ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన ప్రతినిత్యము నిన్ను విడువకి ఎడబాయికి ప్రేమిస్తున్నాడు, నీ పక్షమునున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నిర్లక్ష్యం చేయట్లేదు. ఆయన నువ్వన్నా నిర్లక్ష్యం చేస్తావు దేవుణ్ణి, కానీ ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయట్లేదు, నీతోనే ఉన్నాడు, నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటావు, ఆత్మీయ జీవితంలో నేను నడవలేకపోతున్నా, ఆత్మీయ జీవితంలో నిలబడలేకపోతున్నా, నేను పడిపోతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నాను తెలుసా, అంటే మొత్తం నా ప్రయత్నమే, నేనే కష్టపడుతున్నా, నేనే నిలబడాలని ట్రై చేస్తున్నా, దేవుని సహాయమే లేదు, నాకు దేవుడే నాకు సహాయం చేయట్లేదు, నేనే నా కష్టంతో నిలబడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఆ దురాత్మలతో పోరాడుతున్నా, ఆత్మీయతలో నిలబడడానికి ప్రయత్నిస్తున్నా, నా విశ్వాసాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నా అని నువ్వు అంటుంటే నేను చెప్తున్నా, విశ్వాసానికి కర్త అయిన దేవుడు, విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు ఆయన మాత్రమే. నువ్వు శతవిధాలా ప్రయత్నించినా కూడా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించలేవు. ఆత్మీయ జీవితంలో నడవడం అంటే దేవుని సహాయం లేకుండా పొరపాటును కూడా నువ్వు ఒక్క అడుగు కూడా ముందరకు వేయలేవు. ప్రైజ్ ది లార్డ్. కనీసం నువ్వు ఆత్మీయతలో నిలబడ్డావంటే, కనీసం ఆత్మీయతలో ఒక అడుగు ముందరకు వేసావంటే కూడా అది దేవుని కృప. ఆయన సహాయం లేకుండా నువ్వు ఆత్మీయతలో నిలబడ్డం అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మీయతలో నేను నడుస్తున్నాను దేవుని సహాయం లేకుండా అలా ఇలా అనుకునే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీ వల్ల కాదు నాన్న, ఆత్మీయతలో నిలబడ్డము, దేవుని సహాయం లేకుండా నిలబడ్డం నీ వల్ల కాదు. దేవుని సహాయం లేకుండా ఆయన చేయి పక్కకు తీసాడనుకో, దురాత్మలన్నీ వచ్చి నేను పట్టుకుంటాయి. ఆత్మీయతలో నువ్వు నిలబడ్డం కాదు, మరి దేవుని వైపు అసలు పొరపాటును కూడా రాకుండా అవి చేస్తాయి, తెలుసా. కాబట్టి నువ్వు నడిచే ప్రయాణం అంతట్లో కూడా దేవుని ఎత్తుకున్నాడు.
ఒక తండ్రిలాగా తెలుసా నిన్ను మోస్తున్నాడు ఆయన. ప్రజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీరు నడవట్లేదు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కన్నీళ్ళు రావచ్చు, వేదనలు రావచ్చు. ఏందో నాకు ఈ దారిలో కష్టాలు బాధలు అన్నీ ఎదురవుతున్నాయి, నా పరిస్థితులు ఏందో ఎట్లున్నాయి అని అనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాడు. ఎదురవుతున్నాయి కానీ వాటిని ఫేస్ చేస్తున్నది నువ్వు కాదు, ఆయన. అవంతా ఎందుకు అనుమతించాడు అంటే నీ జీవితంలో కార్యాలు చేయాలి కదా. మరి కార్యాలు చేయాలి కాబట్టి వస్తాయి అవన్నీ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలి కాబట్టి వీటన్నిటిని అనుమతించాడు. రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా, మా ఈ లోక జీవిత యాత్రలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, నడిచే విషయంలో తండ్రి మేము ఇన్ని రోజులు అనుకున్నాం, ఏందో ప్రయత్నిస్తున్నాం కానీ ముందుకు నడవలేకపోతున్నాం, ముందడుగు వేయలేకపోతున్నాం, మాకెవరు సహాయము లేదు, దేవుడు కూడా సహాయం చేయట్లేదని ఇన్ని రోజులు మేము అనుకున్నాం. కానీ తండ్రి, మమ్మల్ని ఎత్తుకొని మీరు నడుస్తున్నందుకు స్తోత్రాలు. ఎన్నో ప్రమాదాలు, ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించినందుకు, మమ్మల్ని ఎత్తుకొని నడుస్తున్నందుకు స్తోత్రాలు. మాతో పాటు ఉన్నందుకు దేవా, మా పక్షముగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దయ ఉంచి మమ్మల్ని మన్నించమని, క్షమించమని. యేసయ్యా, ఈ రీతిగా ఎంతమంది క్షమాపణ అడిగి మీ వద్దకు వస్తున్నారో, వారి తప్పులు తెలుసుకుంటున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మీ కార్యములు నెరవేర్చండి, సహాయం చేయమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని ఆత్మీయ జీవితంలో బలంగా నిలబెట్టి మీ చిత్తానుసారంగా వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.